అసాంఘిక శక్తులు రాత్రులలో చేయకూడని పనులు, డ్రింకర్సు, గాంజా అంతా ఈ మార్కెట్ యార్డ్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిసింది. ఈ ఆర్మూర్ మార్కెట్ యార్డ్లో నూతనంగా రైతుల సౌకర్యార్థం నిర్మించిన ఒక మార్కెట్ యార్డు 2 కోట్ల రూపాయలు, సుమారు 2 కోట్ల రూపాయలతో నిర్మించింది. 4 సంవత్సరాల నుంచి నిరుపయోగం ఉన్నది. అంటే ఏదైతే ప్రభుత్వం ఆలోచించిందో రైతుల క్షేమము, రైతులకు సౌకర్యాల గురించి 2 కోట్లు ప్రజల డబ్బు, పేద ప్రజలు పన్నులు కట్టిన డబ్బుతోని 2 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఒక మార్కెట్ యార్డు నిరుపయోగం ఉంది. 4 సంవత్సరాలు అయింది కంప్లీట్ అయ్యి. రెండోది ఏంటంటే ఇక్కడ అసాంఘిక శక్తులు రాత్రులలో చేయకూడని పనులు, డ్రింకర్సు, గాంజా అంతా ఈ మార్కెట్ యార్డ్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిసింది. మూడోది ఇక్కడ కొందరు దళారులు రైతులను పీడించి ఈ ట్రై బజార్ ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఎవరో కాంట్రాక్టర్స్, బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవు. మార్కెట్ రైతులందరూ చాలా పేద ప్రజలు, వాళ్ళు పల్లెలకు వెళ్ళొచ్చి ఎటువంటి అంటే కనీస సౌకర్యాలు లేవు. ఎక్కడి నుంచో పల్లెలకు వెళ్ళి వాళ్ళ జీవనోపాధి గురించి ఇంత కాయగూరలు అవి తీసుకొచ్చి ఆకుకూరలు తీసుకొచ్చి అమ్ముకుంటారు జీవనోపాధికి. కనీసం మానవత్వం లేకుండా ఇక్కడున్న గత ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులు కావచ్చు, ఒక్కసారి కూడా పేద ప్రజల గురించి ఆలోచించలేదు. దేశానికి అన్నం పెట్టే రైతు అనుకుంటే అసెంబ్లీలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ఏదో రైతు ఏడ్చిన రాజ్యం, అదే ఏడ్చిన ఏడ్చమే ఉసంబరం, ఏదో తెలుగు సామెతలు చెప్పిండు తెలంగాణ అసెంబ్లీలో. ఇక్కడ మాత్రం రైతుల్ని నడి రోడ్డు మీద వదిలేసిండు. అది చూడటానికి ఈరోజు వచ్చాము. ఇక్కడ పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. రౌడీలు, గుండాలు, అసంఘ శక్తులు, అసహ్యకరణ పరిస్థితులు. దీన్ని అన్ని మన అధికారులు కూడా బాగా సహకరించారు. ఈరోజు అన్ని రకాల నీట్గా చేస్తాం, దీన్ని మొత్తం సరిదిద్దుతాము. ఏదైతే వ్యవస్థ చిన్నభిన్నమైందో మేము పేద ప్రజలకు ఉపయోగపడేటట్లు, రైతులకు ఉపయోగపడేటట్లు దీన్ని ఒక వారం రోజులలో మొత్తం కంప్లీట్ చేస్తాం సార్. దయచేసి మాకు సమయం ఇవ్వండి అని చెప్పారు. దాన్ని బట్టి ఇంకా అన్ని రకాలుగా ఆలోచించి ఇంకా వారం రోజులలో కూడా ఇక్కడ అదే ఈ సర్వ సమాజ ప్రతినిధులు ఎవరైతే ఆర్మూరుకు, ఎందుకంటే అది పీపుల్స్ బాడీ కూడా సలహాలు తీసుకుంటాము. రెండోది ఇంకా వేరే ఎవరైనా ప్రజల గురించి కూడా సలహాలు తీసుకుంటాము. ఎందుకంటే వాళ్ళకున్న ఆలోచన ప్రకారం ఈ మార్కెట్ని ఏ రకంగా ఉపయోగిస్తే బాగుంటుంది, ఇంకేమేమి సౌకర్యాలు చేస్తే బాగుంటుంది, ఏది చేసినా ఇటు కాయగూరలు అమ్మే వాళ్ళకి కావచ్చు, కొనే వాళ్ళకి కావచ్చు, వినియోగదారుడు కావచ్చు, అమ్మకదారు కావచ్చు, ఇద్దరికి న్యాయం చేయట్లే చేస్తాం. వినియోగదారులు కూడా రకరకాల సమస్యలు చెప్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు, అవి సమస్యలు, ఏదో రకరకాల ఫోర్సు, జబర్దస్తి, ప్రజలనే అవమానించే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ ఉన్న కొంతమంది వ్యాపారులు. అంటే ప్రజల హక్కులు కూడా వాళ్ళ హక్కులు లేకుండా వాళ్ళు చెప్పింది అయినట్లు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అట్లాంటి ఇంకా వారం రోజుల నుంచి తర్వాత ఉండయి. రెండోది ఇక్కడ కొద్ది ఆర్మూరు ప్రజలు, చుట్టుపక్కల ప్రజలకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు భూమిపుత్రులు, వాళ్ళు బతకాలి. ఇక్కడ కొన్ని సమస్యలు చూస్తుంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. నెక్స్ట్ వారం నుంచి పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆర్మూరు మాసం ప్రాధాన్యత ఇచ్చాకనే మిగతా విషయాలు మిగతా వాళ్ళకు ఉంటుంది. ఇది ఒక్క సౌకర్యంగా అందరికీ అన్ని రకాల సౌకర్యాలు వితిన్ 10 రోజుల్లో కంప్లీట్ చేస్తామని ఈ ముఖంగా